హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్గు టమాటా అండి. ఎగ్గు టమాటా అంటే అందరికీ ఇష్టమే కదండి. ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అంత టేస్టీగా ఇది ఈజీగా అయిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వేసాను. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కలుపుకోవాలి. ఇదైతే చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్ క్యారేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా తొందరగా అయిపోతుంది. నేను అల్లం పచ్చిమిర్చి వేసి ఇలా వేసి వేగనిచ్చానండి. ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు. తర్వాత వెంటనే మనం టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. తొందరగా అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఉండరండి ఎగ్గు. తర్వాత నేను ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా పైన పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇలా అన్నిటికీ చుట్టూ పెట్టుకున్నాను ఘాట్లు. అప్పుడు పెట్టుకొని మనం టమాటా కూరలో ఇవి వేస్తాం కదండి, చక్కగా దాంట్లో వేస్తే ఉడికి దాంట్లో టమాటా రసం వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఉడికినప్పుడు చాలా చాలా టేస్టీగా తినాలనిపిస్తుందండి. తర్వాత ఇలా చూడండి, టమాటాలు చాలా ఉడికిపోయాయి. తర్వాతకి నేను పసుపు, కారం, ఉప్పు వేసానండి. 2 స్పూన్లు కారం వేసాను, 1/2 స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మొత్తానికి పడుతుంది. చూడండి, నేను కొద్దిగా పసుపు వేసాను అన్నా కదండి, వేసి ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిగా తింటారు కడుపు నిండా అన్నం. తర్వాత నీళ్ళు పోసుకోవాలండి. 1 గ్లాసుడు అంటే 1 గ్లాసుడు సరిపోతే ఇంకో సగం పోసుకొని ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఎగ్స్ మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని వేయాలి. ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా కలిపితే 2 నిమిషాలు బాగా కలిపితే ఈ రసం అంతా ఆ ఘాట్లోకి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనమాట. 1-2 కూడా తినేస్తారనమాట. ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, నేను కొబ్బరి పొడి వేసానండి. ఎంతైనా టమాటా కూర కదండి, కొంచెం పుల్లగానే ఉంటుంది. అందుకని దీంట్లో ఎప్పుడైనా కొబ్బరి వేసుకుంటే చక్కగా పులుపు అనేది ఇరిగిపోతుంది అనమాట. కొంచెం తీయతనాన్ని తీసుకొస్తుంది కొబ్బరి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసి బాగా కలుపుకున్నానండి. ఇలా దీన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఉడకనిచ్చానండి. చూడండి ఎలా ఉడికిందో. ఇలా లాస్ట్కి కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనిస్తే చక్కగా ఉడుకుతాయండి. ఎగ్స్ కూడా కలర్ మారాయి కదా, చాలా టేస్టీగా ఉందండి కూర. ఈజీగా పోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.